Hello everyone, welcome back Isha Vicky's channel. Today recipe అందరూ లైక్ చేసే డబుల్ కా మీఠా. నేను చెప్పిన కొలతల్ని మీరు ఫాలో అయినట్లయితే ఈ డబుల్ కా మీఠా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. తిన్న వాళ్ళు ఎవరైనా సరే సూపర్బ్ అని అనకుండా ఉండలేరు, అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది. చిన్న పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తూ ఈ డబుల్ కా మీఠాని తినేస్తారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న బ్రెడ్ పీసెస్ సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత వీటిని 4 పీసెస్గా కట్ చేయాలి. ఇలానే రిమైనింగ్ బ్రెడ్ పీసెస్ని కూడా కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ఇలా తీసుకున్న ప్యాన్లో కొంత నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఆ తర్వాత నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కాజు అండ్ బాదం యాడ్ చేశాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో కొంత వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మిగిలిన నెయ్యిలో ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలోనే కాదండి, ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. వీటిని ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేయాలి. హైలో పెడితే ఇవి మాడిపోతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని తిరిగి మరలా వేరొక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని 1 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. 6 బ్రెడ్ పీసెస్కి 1 కప్ షుగర్ సరిపోతుందండి. ఈ పాకం అనేది కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడు మనం దీనిలోకి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంత మిక్స్ అయిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నిటిని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలండి. ఇలా చేయడం వలన పాకం అంతా ఈ బ్రెడ్ పీసెస్కి పట్టేస్తుంది. ఇప్పుడు దీనిని ఒక గెరిటతో ఇలా స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేసుకున్న దానిలో 1 కప్ మిల్క్ కూడా యాడ్ చేసి దీనిని కొంత బాయిల్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దానిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయిన డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలను మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఈ డబుల్ కా మీఠా అనేది వచ్చేస్తుంది. దీనిలో మనం పాలు మిక్స్ చేయకపోతే దీనిని బ్రెడ్ హల్వా అంటారు. పాలు మిక్స్ చేస్తే దీన్ని డబుల్ కా మీఠా అంటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.